మా ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. హాయ్ అండి. హాయ్. మీ పేరు? సుమ అండి. సుమ గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? సైదాబాద్ కాలనీ. సైదాబాద్ కాలనీ నుంచి. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫా? ఓకే. హాయ్ అండి. హాయ్. మీ పేరు? సుధా. సుధా గారు. మీ పేరు? సుమ. సుమ. సుమ గారు అండ్ సుధా గారు. ఓకే, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మియాపూర్ నుంచి వస్తున్నారు. మియాపూర్ నుంచి. మీరేం చేస్తూ ఉంటారు? కొరియన్ హౌస్ వైఫ్. ఏం చేస్తుంటా అంటే నేను చెప్పేస్తున్నారా? హౌస్ వైఫ్. హౌస్ వైఫా? మీ ఇద్దరు పరిచయం ఉందా? ఎస్ అండి. మా వదిన. వదిన మరదల్లా సుమ గారు అండ్ సుధా గారు. ఓకే, మరి ఫస్ట్ ఎవరు వడ్డీ చేస్తున్నారు? నేను చేస్తానండి. మీరు చేస్తున్నారా? ఏ వడ్డీ చేస్తున్నారు? కొరియాండర్ పన్నీర్ రైస్. కొరియాండర్ పన్నీర్ రైస్. ఓకే, మరి కొరియాండర్ పన్నీర్ రైస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. కొరియాండర్ పన్నీర్ రైస్ కి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు 1 కప్పు, కొత్తిమీర 2 కట్టలు, బాస్మతి బియ్యం 1 కప్పు, జీడిపప్పు కొద్దిగా, నెయ్యి 1 టేబుల్ స్పూను, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 5, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూను, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, షాజీరా కొద్దిగా, ఉప్పు తగినంత, పుదీనా కొద్దిగా. కావాల్సిన పదార్థాలు చూసారుగా. ఓకే సుధా గారు, స్టార్ట్ చేద్దామా? ఓకే. ఫస్ట్ ఏం చేయాలి? ముందుగా స్టవ్ వెలిగించుకోండి. స్టవ్ ఆన్ చేయాలా? ఓకే. నెయ్యి అండి. నెయ్యితో చేస్తున్నారా ఇది? నెయ్యితో చేస్తే బాగుంటుందా? టేస్ట్ బాగుంది. ఫ్లేవర్. కొద్దిగా షాజీరా అండి. షాజీరా. ఓకే. బిర్యానీ ఆకు. బిర్యానీ ఆకు. దాల్చిన చెక్క. దాల్చిన చెక్క. 2 లవంగాలండి. ఓకే. ఇలాచి. మసాలా దినుసులు అన్నీ వేశారు. మసాలా దినుసులు, బిర్యానీ ఆకు. ఓకే. ఇప్పుడు ఆనియన్స్. ఉల్లిపాయలు. ఓకే. ఈ రైస్ ఐటమ్ నెయ్యితో అయితే బాగుంటుంది. నిజంగా నెయ్యిలో ఇవన్నీ కూడా వేసే వరకు మంచి వాసన వస్తుంది. ఆయిల్ కంటే నెయ్యితో టేస్ట్ ఎక్కువ. కొద్దిగా అల్లం వెల్లుల్లి. ఓకే. అల్లం వెల్లుల్లి పేస్ట్. అండ్ జీడిపప్పు అండి. జీడిపప్పు. ఓకే. పన్నీర్ ముక్కలు కూడా వేయించేస్తున్నారా? ఓకే. ఇక్కడ రైస్ ఆల్రెడీ ఉడికించి తీసుకొచ్చారా? బాస్మతి రైస్. సో ఇక్కడ కొరియాండర్ అన్నారు, ఏం వాడుతున్నారు? కొరియాండర్ అంటే పేస్ట్. కొత్తిమీర పేస్ట్. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు. పుదీనా ఫ్లేవర్ కోసం అండి. ఓకే. కొరియాండర్ ఎక్కువ తీసుకుంటాం. ఓకే. అండ్ బిర్యానీకి సరిపడా సాల్ట్ కూడా దాంట్లోనే వేస్తాం. సో బిర్యానీ అంటాం కాబట్టి కొంచెం పుదీనా అలా మాడవరుసగా వేయాలి. అంతే అండి. పచ్చిమిర్చి, పుదీనా అండ్ కొరియాండర్ పేస్ట్. ఓకే. పుదీనా, కొత్తిమీర అండ్ పచ్చిమిరపకాయలు. కొత్తిమీర క్వాంటిటీ ఎక్కువ ఉంది, పుదీనా కొంచెం లైట్ గా ఫ్లేవర్ కోసం వేసాను. పచ్చిమిరపకాయల కారం ఈ మొత్తం బిర్యానీకి సరిపడా. అండ్ సాల్ట్ కూడా బిర్యానీకి సరిపడా. బిర్యానీకి సరిపడా ఉప్పు కూడా ఇందులోనే వేస్తాను. మిక్సీ పట్టేసాను. ఓకే. ఈ పేస్ట్ ఇక్కడ వేయాలా? అవునండి. సో ఈ కొత్తిమీర ఫ్లేవర్తో మనకి బిర్యానీ బాగుంటుందా? బాగుంటుందండి. రైస్ ఐటమ్ అన్నారు, సో ఇది బిర్యానీయా? కొత్తిమీర పన్నీర్ రైస్. కొత్తిమీర పన్నీర్ రైస్. ఏ రైస్ అయినా మనకి ఇలా కనుక చేసుకుంటే బిర్యానీ అని వస్తుంది కదా ఫస్ట్. అవునా? సో ఇదంతా పచ్చివాసన పోయిన తర్వాత మనకి మిగతా ప్రాసెస్. ఆల్మోస్ట్ అన్ని వేస్తారు కదా మీరు? వేసేసాము. ఇంకా రైస్ ఒకటి వేసి కలిపేస్తే మనకి డిష్ రెడీయా? అంతే అంతే. అయ్యో ఇదేదో బాగుంది సింపుల్ గా. సో పొద్దునే బాక్సెస్ గానివ్వండి. గరం మసాలా అండి. గరం మసాలా చాలా ఫాస్ట్ చేసేసుకోవచ్చు ఇది. చాలా ఈజీగా. సో రైస్ అనేది ముందు బాయిల్ చేసి పెట్టుకోవాలి, ఇది పేస్ట్ చేసి పెట్టుకోవాలి. పేస్ట్ చేసి పెట్టుకోవాలి. రైస్ ఉన్నప్పుడు మనకు అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చు కదా. ముందు ప్రిపేర్ కావాలని అవసరం లేకుండా రైస్ మనకి మిగిలిపోతే మార్నింగ్ ఇలా చేసేసుకోవచ్చు. కొత్తిమీర పేస్ట్ చేసేసి వేసేస్తే అయిపోతుంది ఏమి లేకుండా. ఎక్కడ నేర్చుకున్నాం ఇది? మా అత్తగారు. అత్తగారు నేర్పించారా? అవునండి. ఓకే. కొత్తగా మ్యారేజ్ అయిందా మీకు? అవును. ఎన్ని మంత్స్ అవుతుంది? 4 months. 4 months అవుతుందా? కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో అప్పుడే వంటలు నేర్చేసుకున్నాం. ఇప్పుడు అన్నం రైస్ వేసేయడమేనా? బాస్మతి బియ్యం పొడి పొడిలాడుతూ మనం ఉడికించి పెట్టుకోవాలి. ఈ పేస్ట్ చేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకొని ఇది కలిపేస్తే రైస్ రెడీ. అంతేనా? ఎస్. ఓకే.
సో ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు కనుక మనం స్టవ్ మీద ఉంచినట్టయితే మిగతా ఫ్లేవర్స్ అన్ని కూడా రైస్ పట్టేస్తే అప్పుడు మనకి డిష్ రెడీ అయిపోతుంది. అది కొత్తిమీర మామూలుగా చూస్తే ఇష్టపడిన వాళ్ళకి పేస్ట్ చేస్తే కూడా తెలియదు కదా, తినేస్తారు. కాకపోతే ఈ కొత్తిమీర ఫ్లేవర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలా వేసి ఇంకా మీరు పుదీనా అండ్ పచ్చిమిరపకాయ పేస్ట్ యాడ్ చేశారు కాబట్టి కొంచెం తగ్గి లైట్గా ఫ్లేవర్ తెలుసుకు మాత్రం బాగుంటుంది కదా. ఓకే, రెడీ అయిపోయిందండి మీ డిష్. స్టవ్ ఆఫ్ చేసేనా? గైడ్ తీసుకోండి, అక్కడ ఉంది వేయినా. మంచి వాసన వస్తుందండి కొత్తిమీరది. రెడీయా? ఇంకేమైనా వేసేది ఉందా? అంతే. సో నార్మల్గా ఏ డిష్ అయినా పైనుంచి ఇలా కొంచెం కొత్తిమీర వేస్తారు. ఇది మొత్తం కొత్తిమీర కొత్తిమీర పన్నీర్ రైస్ ఫ్లేవర్ కనబడుతుంది. ఓకే, కొరియాండర్ పన్నీర్ రైస్ రెడీ. మంచి వాసన వస్తుందండి. ఓకే, మరి దీన్ని టేస్ట్ చేసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. కొరియాండర్ పన్నీర్ రైస్ తయారు చేయు విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, ఉప్పు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి షాజీరా, బిర్యానీ ఆకు, మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీడిపప్పు, పన్నీర్ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో కొత్తిమీర, పుదీనా పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత గరం మసాలా, అన్నం వేసి బాగా కలుపుకోవాలి. అంతే, కొరియాండర్ పన్నీర్ రైస్ రెడీ.